22 సంవత్సరాలుగా టెక్నాలజీ రంగంలో ఉన్న వ్యక్తిగా, టెక్నాలజీ పరంగా అనేక అంశాల పట్ల లోతుగా విశ్లేషిస్తున్న వ్యక్తిగా తాజాగా రాజకీయ పార్టీల డేటా లీక్ వ్యవహారం గురించి నిశితంగా స్టడీ చేసిన తరువాత అన్ని రాజకీయ పార్టీలకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. వాటికి నాకు సమాధానం కావాలి. మొట్టమొదటి ఆరోపణ ప్రజల యొక్క డేటా ప్రైవసీ గురించి. టీడీపీ ప్రభుత్వం వివిధ పథకాల లబ్ధిదారుల సమాచారం సేవామిత్ర యాప్కి బదలాయించి ప్రభుత్వ సమాచారాన్ని పార్టీ కోసం వాడింది అన్నది చాలా మంది మొదటి నుంచి చెబుతున్న మాట. నా ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లబ్ధిదారుల సమాచారం ఒక 50 లక్షల మందిది ఉందనుకుందాం. ఆ 50 లక్షల మంది సమాచారం వైసీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీల వద్ద 1, 2, 3, 4 వంటి సీరియల్ నంబర్ల వారీగా ఇప్పుడు రెడీగా ఉందా? వాళ్లు దాన్ని సేకరించి పెట్టుకున్నారా? అలాగే సేవామిత్ర యాప్లో అదే 50 లక్షల మంది సమాచారం పొల్లుపోకుండా యథాతథంగా ఉందా? ఈ 2 డేటా సెట్లను ఒకదానితో మరొకటి కంపేర్ చేసుకున్నారా? ఇలా పూర్తి స్థాయిలో సమాచారం కంపేర్ చేసుకోకుండా ప్రభుత్వం లబ్ధిదారుల డేటాని ప్రైవేట్ సంస్థకు అప్పగించిందని ఎలా ఆరోపిస్తారు? అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ మిషన్ కాల్ క్యాంపెయిన్ అనే యాప్కి ప్రభుత్వం వద్ద ఉన్న లబ్ధిదారుల డేటా తన పార్టీ యాప్ కోసం ఇచ్చింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, ఆధారాలు నిన్న నేను నా టైమ్ లైన్లో పోస్ట్ చేశాను. టీడీపీ ఆ పని చేసిందో లేదో నిర్ధారణ కాలేదు. కేవలం ఆరోపణ మాత్రమే ఉంది. కానీ టీఆర్ఎస్ అదే పని చేసి దర్జాగా చేసినట్లు వారి అధికారిక యాప్ స్క్రీన్ షాట్లో పేర్కొనబడి ఉంది. మరి ఎవరు తప్పు చేసినట్టు? టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి లబ్ధిదారుల డేటాని పార్టీకి ఉపయోగించి మళ్లీ టీడీపీపై విమర్శలు చేయటం ఎలా సబబు? ఇక్కడ నా ఆవేదన ఒకటే, టీడీపీ తప్పు చేసిందో లేదో తెలియదు. సరైన డేటా సెట్లు పోల్చకుండా కేవలం ఆరోపణల మీద వివాదం చేస్తున్నా టీఆర్ఎస్ దర్జాగా ఆ పని చేసి తన ప్రత్యర్థి పార్టీని విమర్శిస్తోంది. అందరూ కలిసి ప్రజల డేటాతో రాజకీయ లబ్ధి పొందుతూ వాళ్లకి కాల్స్ చేసి వారు తమ పార్టీకి ఓటు వేసేలా ప్రభావితం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. 2, టీడీపీ ప్రభుత్వం వైసీపీ సానుభూతి పట్ల ఓట్లు తొలగిస్తోంది అన్న ఆరోపణ చేస్తున్నారు. నా ప్రశ్న, టీడీపీ వారు వైసీపీ వారి ఓట్లు తొలగిస్తున్నారు అనటానికి బలమైన ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి? ఇది కేవలం ఆరోపణ మాత్రమేనా? వైసీపీ వారు టీడీపీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసి వారి వివరాలు సేకరించి ఆ లబ్ధిదారులు ఎటూ టీడీపీకి ఓటు వేస్తారు. సో వారి ఓట్లు ఉండకూడదు అన్న ఆలోచనతో ఫామ్ 7 ద్వారా వారి ఓట్లు తొలగించిన ఉదంతాలు నా నోటీస్కొచ్చాయి. మరెవరిది తప్పు, ఎవరిది కరెక్ట్? 2 పార్టీలు ఎవరికి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లు తొలగించుకుంటూ పోతుంటే చివరకు మిగిలే ఓట్లు ఎన్ని? అసలు ఓట్లు తొలగించబడుతున్నాయన్న దానికి మీ దగ్గర ఆధారాలున్నాయా? ఓట్లని తొలగించడానికి ఏపీ ప్రభుత్వం ఆధార్ నంబర్లు వాడుకుంటోంది అన్నారు. ఆధార్ నంబర్లు వాడుకుంటోందన్న ఆరోపణకి మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? చూపించండి. కొంతమంది ప్రజల ఓటు హక్కు పోయింది. కానీ ఆ కొంతమందిలో వైసీపీ వాళ్లే కాదు, టీడీపీ వాళ్లు ఉన్నారు. దానిపై ఎందుకు ఫోకస్ చేయరు? టీడీపీకి ఓటు వేసే ఓటర్ కాదా? జగన్ 7 లక్షల దొంగ ఓట్లని తొలగించడానికి మేం ఫామ్ 7 పెట్టామని స్వయంగా అన్నారు. ఏది దొంగ ఓటు, ఏది నిజమైన ఓటు అన్నది మీకెలా తెలుసు? అంతలోతుగా సమాజంలో సర్వే చేయించారా? ఏ రాజకీయ ప్రయోజనం కోసం ఓట్లని ఏరివేసే పనిలో ఉన్నారు? దొంగ ఓట్లను తొలగించే పని ఎలక్షన్ కమిషన్ది గాని రాజకీయ పార్టీలది ఎలా అవుతుంది? మరి మీరారోపిస్తున్నట్టు టీడీపీ కూడా ఫామ్ 7ని నింపిందే అనుకుందాం. వాళ్లు మీలాగే కేవలం దొంగ ఓట్లను ఏరివేద్దామన్న ఆలోచనతో ఫామ్ 7 నింపుండొచ్చు కదా. మీరు చేస్తే బాధ్యత, అవతలి పార్టీ చేస్తే తప్ప? 3.5 కోట్ల మంది ప్రజల డేటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేవామిత్ర యాప్కిచ్చిందని ఆరోపిస్తున్నారు. నా ప్రశ్న, 1, 2, 3, 4, 5 ఇలా మీ దగ్గర సీరియల్ నంబర్ వారీగా 3.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమాచారం సిద్ధంగా ఉందా? అలా మీ దగ్గర 3.5 కోట్ల మంది ప్రజల సమాచారం ఉండి అది టీడీపీ యాప్లో ఉందని 2 డేటా సెట్లని ప్రజల ముందు పెట్టినప్పుడు మాత్రమే ఆరోపణలు చేసే అర్హత ఉంటుంది. 3.5 కోట్ల మంది డేటా దొంగలించబడిందనే మాట విన్నప్పుడల్లా నాకు నవ్వొస్తోంది. ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం 3.5 కోట్లు కాబట్టి నోటుకొచ్చిన లెక్కగా అందరి డేటా పోయినట్లు వైసీపీ చెబుతోంది. ఇక్కడ అసలు కనీసం బుర్రన్నెవరో ఆలోచించని మరో లాజిక్, 3.5 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారా? 2011 జనాభా లెక్కల ప్రకారం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా 4.97 కోట్లు. కాబట్టి ఇప్పటి జనాభా లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ జనాభా 3.5 కోట్లు అనుకుందాం.
నిజంగానే ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి పౌరుడు ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాడా? అయితే అక్కడి ప్రభుత్వం బాగానే పనిచేసినట్లు కదా. ఆ లబ్ధిదారుల సమాచారం తొలగించబడింది అన్నదే కదా వైసీపీ టీఆర్ఎస్ ఆరోపణ. 3.5 కోట్ల జనాభా డేటా మొత్తం లీక్ అయినట్లు సరైన ఆధారాలు లేకుండా ఎలా వివాదం చేస్తారు? ఇది నిజంగా తప్పుదారి పట్టించడం కాదా? 4. ఏ తప్పు చేయకపోతే అశోక్ అనే వ్యక్తి ఎందుకు ఎస్కేప్ అవుతారు? చంద్రబాబు కేసు దర్యాప్తుకి సహకరించవచ్చు కదా. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను వెల్లడించినవన్నీ కాస్త విచక్షణతో విశాల హృదయంతో విశ్లేషిస్తే ఖచ్చితంగా ఒక పార్టీని టార్గెట్ చేసి మరో 2 పార్టీలు వ్యవహరిస్తున్న విషయం కాస్తో కూస్తో తెలివితేటలున్న ప్రతొక్కరికి అర్థం అవుతుంది. అలాంటప్పుడు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరు భరోసా ఇవ్వగలుగుతారు? జగన్ మీద దాడి చేసినప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి కేసు పెట్టడం కరెక్టే అయితే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తమ డేటా దొంగిలిస్తుందని చంద్రబాబు భయపడ్డం ఎలా తప్పవుతుంది? వైఎస్ జగన్ ఎప్పుడో ఆంధ్ర ప్రభుత్వం మీద తమకు నమ్మకం లేదని ఆరోపించారు. మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద తమకు నమ్మకం లేదని ఆంధ్ర ప్రభుత్వం అనటంలో తప్పెలా ఉంది? 5. ఆధార్ ఓటర్ వివరాలు దొంగిలించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని దొంగిలించింది అన్నది మరో ఆరోపణ. నా ప్రశ్న ఏంటంటే, నిన్ననే దీని గురించి పాక్షికంగా ప్రస్తావించాను. లోకేశ్వర్ రెడ్డి కేసు ఫైల్ చేసేటప్పుడు మీడియా ముందు తీసుకొచ్చిన ప్రింటౌట్లలో ఉన్న సమాచారం ఆధార్ ఓటర్ డేటాబేస్ నుంచి తీయబడిన డేటానా? ఆయనకి ఆ డేటా ఎలా యాక్సెస్ అయింది? ఆయన సిస్టమ్స్ ని హ్యాక్ చేసి లోపలికి వెళ్లి డేటా కంపేర్ చేశారా? సరే, ఎలాగోలా ఆయన దగ్గరకు డేటా వచ్చింది అనుకుందాం. ఆ ఒరిజినల్ ఆధార్ ఓటర్ ఐడి డేటా మొత్తం టీడీపీ యాప్లో సరిపోలుతోందని లోకేశ్వర్ రెడ్డి ఎలా నిర్ధారించుకున్నారు? నాబోటి బయటి వ్యక్తికి టీడీపీ సేవామిత్ర యాప్లోకి వెళ్లడానికి అనుమతి లేదు. అలాంటప్పుడు సేవామిత్ర యాప్లో ఫలానా డేటా ఉందని ఆయన ఎలా తెలుసుకోగలిగారు? అంటే ఆయన ఆ యాప్ని దొంగతనంగా హ్యాక్ చేశారా? టీడీపీ వారి డేటాబేస్ దొంగిలించారా? 2 డేటా సెట్లని కంపేర్ చేయకుండా ఎలా ఆరోపణలు చేస్తారు? ఆధార్ దగ్గర నల్లమోతు శ్రీధర్ అనే వ్యక్తి ఫింగర్ ప్రింట్, ఆధార్ నంబర్, ఫోటో ఎలా ఉన్నాయో టీడీపీ దగ్గర కూడా అదే ఫోటో ఉందని వైసీపీ ఎలా ఆరోపించగలుగుతోంది? వారి దగ్గర తగిన డేటా లేకుండా ఇక్కడ ఒక అనుమానం వస్తోంది. టీడీపీ సేవామిత్ర యాప్ ని హ్యాక్ చేసి అందులో డేటాని వైసీపీ దొంగిలించి ఆ ఫోటోలు ప్రింట్ తీసి దాన్ని ఆధార్ డేటా అని జనాల్ని నమ్మించడానికి ప్రయత్నించి వైసీపీ క్రైమ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇంత లాజికల్ గా ఏ బుర్రన్న వ్యక్తి ఆలోచిస్తాడు? ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు డేటా పోయింది అనడం, ఆయా పార్టీల అభిమానులు ఇదేమీ ఆలోచించకుండా పోలోమని జేకొట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. చివరిగా ఒకటే మాట చెబుతున్నా, రాజకీయ పార్టీల కన్నా డేటా ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చే టెక్నాలజీ వ్యక్తిని నేను. నాకే పార్టీ గొప్ప కాదు. టీడీపీని కూడా చాలా సందర్భాల్లో విమర్శించాను. కానీ ప్రజలని పావులుగా చేసుకుని ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం అసహ్యంగా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది. రాజకీయాల గురించి రాయడం నాకు ఇష్టం లేకపోయినా ఇక నేను రాయను అని గతంలో ప్రకటించినా, చాలా నెలల పాటు ఆ నిర్ణయాన్ని గౌరవించిన తెలివితేటలు కోల్పోతున్న సమాజాన్ని చూసి బాధేసి కాస్త బుర్రున్న వాళ్ళు కనీసం ఇవన్నీ ఆలోచిస్తారని ఇంత వివరంగా రాయడం జరిగింది. నిజాలు నిలకడ మీద తేలుతాయి. ధన్యవాదాలు. నల్లమోతు శ్రీధర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.